హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్‌తో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒక 10 మినిట్స్‌లో ఎగ్ ఫ్రై అయిపోతుందండి. ఇది చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 6 ఎగ్స్ వేసుకున్నానండి. మీకు నచ్చినన్ని ఎగ్స్ మీరు ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ 6 ఎగ్స్ వేసుకొని దీంట్లోకి వాటర్‌ని పోసుకున్నాను. ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేయటం వలన ఎగ్ పగలకుండా బాగా ఉడుకుతుందండి. అందుకని నేను కల్లుప్పు వేసుకున్నాను. ఆ కల్లుప్పు వేసుకున్న తర్వాత ఆ గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని మనం ఒక 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకొని దాని మీద ఉన్న షెల్స్ మొత్తాన్ని తీసివేయాలి. ఎగ్ మీద ఉన్న షెల్స్ అంతా తీసివేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేత్తో కొంచెం ఎగ్గుని ఇలా సపరేట్ చేసుకొని దీంట్లో ఉన్నటువంటి ఎల్లో సెనను పక్కన పెట్టుకొని మనం తీసుకున్నటువంటి వైట్ మొత్తాన్ని కూడా ఇలాగా చాకుతో కట్ చేసుకోవాలండి. వైట్ ఎగ్ అంతా కూడా ఇలా చాకుతో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగనే మన దగ్గర ఉన్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలాగనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో ఈ కారాలన్నీ కూడా వేగేటట్టుగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా కొంచెం ఆయిల్లో వేగాలి. ఇలా ఆయిల్లో ఈ మసాలాలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఎగ్ వైట్ మొత్తాన్ని కూడా ఈ కళాయిలో వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఎల్లో సనను వేసుకోకూడదండి. ఎల్లో సన లేకుండా ఈ వైట్ ఎగ్ మొత్తాన్ని కూడా మనం కట్ చేసుకున్నదంతా కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి అదే ప్లేట్లోకి వేసుకోండి. ఇలా నేను ఒక గంట తీసుకొని మొత్తం కూడా తీసి ప్లేట్లోకి వేసుకున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నానండి. బాగా సన్నగా కట్ చేసుకున్నాను. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. అందుకని నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువే వేసుకున్నాను. ఇలా ఆనియన్స్ మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గటం కోసం ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఇలా అంతా కూడా కలుపుకుంటూ ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని వీటిని సిమ్లోనే ఉంచి 2 నిమిషాలకు ఒకసారి వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగా బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత దీంట్లోని బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్గా అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా వేయించుకోవాలి. అలాగనే దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నా నేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని మసాలాలంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి ఒకసారి. అలాగనే దీంట్లో నేను కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నానండి. వేయించి దంచుకున్నటువంటి జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను. ఆ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. జీలకర్ర పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకని జీలకర్ర పొడి కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని మనం ఆల్రెడీ వేపి ఉంచుకున్నటువంటి ఎగ్స్ని ఈ ఎల్లో పార్ట్ ఉన్నటువంటి ఎగ్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా మసాలాకు పట్టే విధంగా ఈ ఎగ్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. కర్రీలోకి కూడా బాగా కలుస్తుందండి అన్నంలోకి. ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది.